గురు బ్రహ్మ ప్రేక్షకులకు నమస్కారం అండి. ఈ వీడియోలో 2024 సంవత్సరంలో ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు, ఈ నక్షత్రాన్నే ఉత్తరా భాద్రపద అని కూడా పిలుస్తారండి. ఈ నక్షత్రంలో జన్మించిన వారికి అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది అని చాలా తక్కువ సమయంలోనే వివరించడానికి ప్రయత్నిస్తారు. శ్రీ దుర్గాదేవి జ్యోతిష్యాలయం. మీరు ఇప్పుడు వరకు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి గురువు గారికి ఫోన్ కాల్ చేసి చూడండి. ప్రేమ, పెళ్ళి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల ఎలాంటి గుప్త సమస్యలకైనా, ఎటువంటి సమస్యలకైనా ఒక్క రోజులోనే పరిష్కారం చూపుతారు. వీరు ఫోన్ నంబర్ 9542637206. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏ టైంలోనైనా వీరికి కాల్ చేయవచ్చు. ముందుగా ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ప్రమోషన్ కోసం ప్రయత్నిస్తున్నారో వారికి ప్రమోషన్ విషయంలో కావచ్చు, లేదా బదిలీలకు సంబంధించి చివరి నిమిషంలో కొన్ని మార్పులు అయితే ఉండబోతున్నాయండి. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికైతే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి ఈ సంవత్సరంలో. అయినప్పటికీ కూడా మంచి అవకాశాలే లభిస్తాయి. తక్కువ అయినప్పటికీ కూడా చాలా లిమిటెడ్లో మీకు అవకాశాలు వచ్చినప్పటికీ కూడా మంచి మంచి అవకాశాలే లభిస్తాయి. అయితే ఉద్యోగస్తులు ఈ సంవత్సరంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీ సహ ఉద్యోగి తప్పు చేశాడని మీకు తెలిసినప్పటికీ కూడా అతనిని మీరు రక్షించటానికి ప్రయత్నిస్తారు. మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, వ్యాపారంలోనైనా సరే, ఉద్యోగంలో అయినా సరే, ఒకరి కింద పని చేసేటప్పుడు, అంటే ఒక ఆఫీస్లో పని చేసేటప్పుడు స్నేహం అనేది కొంతవరకే ఉండాలి. ఎవరినో మీరు రక్షిద్దామని ప్రయత్నించి, వారి తప్పులను కవర్ చేద్దాము అని ప్రయత్నించి, అవన్నీ కూడా మీ మెడకే చుట్టుకునే అవకాశాలు ఉంటాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈ నక్షత్రంలో జన్మించిన వారు ఎవరైతే ప్రభుత్వ ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. గత చాలా కాలం నుండి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికైతే ఈ సంవత్సరం అనుకూల కాలమేనండి. కానీ తక్కువ అవకాశాలు లభిస్తాయి. ఆ వచ్చిన అవకాశాలనే మీరు సరిగ్గా సద్వినియోగం చేసుకోవాలి. అంటే నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మంచి ఉద్యోగ అవకాశాల కోసం మీరు నిరాశకి గురి కాకుండా కొంత సమయం అయితే వేచి ఉండాల్సి ఉంటుంది. ఎంత ట్రై చేసినా ఉద్యోగం రావట్లేదని ఆ ప్రయత్నాలను మాత్రం ఆపివేయకండి. విదేశాలలో ఎవరైతే పనిచేస్తున్నారో లేదా విదేశాలలో ఎవరైతే స్థిరపడ్డారో వారి కుటుంబంలో జరగబోయే కొన్ని సంఘటనల వల్ల స్వదేశానికి తిరిగి రావాల్సి వస్తుంది. అలాగే ఎవరైతే స్వదేశం నుండి విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో డాక్యుమెంటేషన్ లేకపోవటం వల్ల కానీ, లేదా వీసా రిజెక్ట్ అవ్వటం వల్ల ప్రయాణ సంబంధిత విషయాలు అనేవి ఆలస్యమయ్యే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు మాత్రం ఈ సంవత్సరంలో భారీ లాభాలు ఉండబోతున్నాయండి. అయితే ఆర్థిక విషయాలలో వ్యక్తిగత పరంగా కానీ, వ్యాపార పరంగా కానీ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయండి. మీ బంధువర్గంలో కొంతమంది వ్యక్తుల ద్వారా కావచ్చు, లేదా మీ వ్యాపార సంబంధిత వ్యక్తుల వల్ల కావచ్చు. బాగానే సంపాదించినప్పటికీ కూడా ఆ డబ్బును మీరు కాపాడుకోలేకపోతారు. కొంతమంది చేతిలో మోసపోయే అవకాశాలు ఉన్నాయి. ఎలాంటి విషయాల్లో మోసపోయే అవకాశాలు ఉన్నాయంటే, కొంతమంది మిమ్మల్ని సంప్రదించటం, మీ దాకా రావటం, మీ దగ్గర అమాయకత్వాన్ని ప్రదర్శించటం, దాని ద్వారా మీరు ఆర్థికంగా మోసపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఆర్థిక పరంగా జాగ్రత్తగా ఉండండి. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో వాహనాన్ని విక్రయిస్తారు, లేదా మీరు వాడుతున్న వాహనాన్ని అమ్మేసి కొత్త వాహనాన్ని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. గతం నుండి పూర్వీకుల ఆస్తికి సంబంధించిన సమస్యలను కనుక ఎదుర్కొంటున్నట్లయితే, లేదా మీ అత్తమామల తరపు నుండి రావాల్సిన ఆస్తికి సంబంధించిన సమస్యలను కానీ, లేదా మీ తల్లిదండ్రుల నుంచి రావాల్సిన ఆస్తికి సంబంధించిన సమస్యలను కనుక ఎదుర్కొంటున్నట్లయితే ఈ సంవత్సరంలో ఖచ్చితంగా అవన్నీ కూడా పరిష్కరింపబడే అవకాశాలు ఉన్నాయి. ఇల్లు కానీ, ప్లాట్ కానీ, ఫ్లాట్ కానీ, ఇటువంటి వాటిని కొనే అవకాశాలు కానీ, లేదా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభించే అవకాశాలు కానీ, ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఎవరికైతే కొత్త ఇంటి కళ ఉందో ఆ కళ నెరవేరే అవకాశాలు ఉన్నాయి. ఏదేమైనప్పటికీ కూడా స్థాన మార్పు అయితే సూచించబడుతుందండి.
మీరు కొత్త ఇల్లు కొనుక్కొని లేదా అద్దె ఇల్లు మారటం కానీ ఏదో ఒక విధంగా మీరు నివసిస్తున్న స్థలం నుంచి వేరే చోటకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. స్థాన మార్పు అయితే కనిపిస్తుందండి. అయితే ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు గతం నుండి ఆటలలో పెట్టుబడి పెట్టే అలవాటు కానీ, లాటరీలు కొనే అలవాటు కానీ, అంటే లాటరీ టికెట్లు కొనే అలవాట్లు కానీ, స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టే అలవాటు కనుక ఉన్నట్లయితే ముఖ్యంగా ఈ సంవత్సరంలో మీరే జాగ్రత్తగా ఉండాలండి. కేవలం వేరే వారి చేతిలో మోసపోయి ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు మాత్రమే కాదు, ఇలా చెడు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు నష్టపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో ఎవరికైతే రుణం ఇచ్చారో మీరు రుణంగా ఇచ్చిన డబ్బులు సకాలంలో తిరిగి వచ్చే పరిస్థితులు అయితే లేవండి. సంపాదన బాగానే ఉంటుంది ఇక్కడ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకి ఈ సంవత్సరంలో, కానీ మీరు సంపాదించిన డబ్బే సరిగ్గా సద్వినియోగం చేసుకోలేకపోతారు. గొర్రె కసాయివాడినే నమ్మినట్లుగా ఎవరికైతే అప్పుగా ఇస్తే డబ్బులు తిరిగి ఇవ్వరో వారికే డబ్బులు రుణంగా ఇవ్వటం కానీ, కొంతమంది చేతిలో ఆర్థికంగా మోసపోవటం కానీ, స్టాక్ మార్కెట్లో కానీ, లాటరీల్లో కానీ, బెట్టింగుల్లో కానీ, గేమ్స్లో కానీ ఇలాంటి వాటిల్లో పెట్టుబడి పెట్టడం, రూపాయి పెడితే 10 రూపాయలు తిరిగి వస్తుంది అని ఆశతో పెట్టడం వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు నేను ఇవ్వదలుచుకున్న సలహా ఏంటంటే, ఈ 2024 నుండి 2025 సంవత్సరం మధ్య కాలంలో మీరు కేవలం సంపాదనపైనే దృష్టి పెట్టకుండా మీరు సంపాదిస్తున్న డబ్బు ఎక్కడ పెట్టుబడి పెడుతున్నారు, ఎక్కడ నష్టపోయే అవకాశాలు ఉన్నాయి, పెట్టుబడి పెట్టే ముందే రూపాయి పెట్టినా, 10 రూపాయలు పెట్టినా, 1,00,000 రూపాయలు పెట్టినా సరే మీరు పెట్టుబడి పెట్టేది కరెక్టా కాదా అని ముందే ఆలోచన చేయండి. అలాగే కుటుంబ ప్రయాణ విషయంలో కూడా ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఇక ఉద్యోగస్తుల విషయానికి వస్తే, ఉద్యోగస్తులకు మే 1 వరకు గురువు యొక్క గోచారం అనేది ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు 2వ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఉద్యోగంలో అభివృద్ధి ఉంటుంది. గురువు యొక్క దృష్టి అనేది 6వ ఇంటిపైన 10వ ఇంటిపైన ఉండటం వల్ల వారు చేసే పనిలో గుర్తింపు లభించటమే కాకుండా పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా పొందుతారు. అయితే ఈ సంవత్సరాంతంలో మీకు కాస్త ఇబ్బందికరంగా ఉండవచ్చు. మీ బాధ్యతలను మాత్రం నిజాయితీగా నెరవేర్చండి, అప్పుడే పదోన్నతి సాధ్యమవుతుంది. ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే కొత్త ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి స్టార్టింగ్లో కాస్త ఇబ్బందులు, అలాగే ఈ సంవత్సరం నవంబర్ మాసం తర్వాత కూడా కాస్త ఇబ్బందులు ఉన్నప్పటికీ వారు కోరుకున్న ఉద్యోగాన్ని అయితే దక్కించుకోగలుగుతారు. అంటే మీకు ఈ సంవత్సరంలో లిమిటెడ్ ఆపర్చునిటీస్ ఉంటాయండి. తక్కువ అవకాశాలు వచ్చినప్పటికీ కూడా సరిగ్గా సద్వినియోగం చేసుకుంటారు. అలాగే ఈ సంవత్సరంలో ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు స్నేహితులు, తోబుట్టువులు కూడా సహాయ సహకారాలను అందిస్తారు. దానివల్లే మీకు ఆర్థిక పరంగా గొప్ప ఉపశమనం కలుగుతుంది. అయితే కొంతమంది వల్ల ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈ నక్షత్ర జాతకులు ముఖ్యంగా యువతీ యువకులు ప్రేమలో పడే అవకాశాలు ఉన్నాయి. అలాగే మీ పాత స్నేహితుడు గురించి కొన్ని చెడు వార్తలను వినవలసి వస్తుంది. ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలండి. ఎందుకంటే తరచుగా ఆసుపత్రులకు వెళ్ళవలసి వస్తుంది. దంతాలు, గొంతుకు సంబంధించిన సమస్యలు, వెన్నుపూసకు సంబంధించిన సమస్యలు, ఎముకలు నొప్పి రావటం కానీ, మోకాళ్ళ నొప్పి రావటం, ఇటువంటి సమస్యలు అనేవి మీకు ఎక్కువగా బాధను కలిగిస్తాయి. ఒకవేళ ఈ సంబంధిత సమస్యలు మీకు ఇంతకు ముందు నుండే ఉన్నట్లయితే ఈ సంవత్సరంలో మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులలో కాస్త నిర్లక్షణ ధోరణి అనేది పెరుగుతుంది, ఏకాగ్రత లోపిస్తుంది. ఉన్నత చదువులకు సంబంధించి ప్రవేశంలో కూడా కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. కోల్పోయిన అవకాశాల గురించి చింతిస్తారు. కానీ విద్యార్థులు జూన్ మాసం నుండి విద్యా విషయాలలో మళ్ళీ పుంజుకుంటారు. ఈ నక్షత్ర జాతకులకు ఈ సంవత్సరంలో అయితే వివాహ యోగం అయితే కనబడుతుందండి. మీలో చాలామంది కొంతమంది సలహాలను పట్టించుకోకుండా వివాహ విషయాలలో మీ సొంత నిర్ణయాలను తీసుకుని వాటినే పాటిద్దాము అని ప్రయత్నాలు చేస్తారు. అంటే
ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో ప్రేమలో పడే అవకాశాలు, ప్రేమ వివాహం ఎవరికీ తెలియకుండా చేసుకోవాలి అని చూస్తారు. మళ్ళీ పెళ్లి చేసుకోవాలని ఎవరైతే చూస్తున్నారో వారు మాత్రం నిరుత్సాహానికి గురవుతారు. అంటే ఆల్రెడీ గతంలో వివాహం అయ్యి మళ్ళీ వివాహ ప్రయత్నాలు అంటే పునర్వివాహ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారికి ఫలితాలనేవి అనుకూలంగా ఉండకపోవచ్చు. మీకు కాస్త వ్యతిరేక పరిస్థితులు ఉంటాయి. వైవాహిక జీవితంలో సమస్యలు అనేవి పరిష్కారం అవటానికి చాలా సమయం పడుతుంది. కానీ మీ వివాహ జీవితంలో ఎన్ని సమస్యలు ఉన్నప్పటికీ కూడా ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు వారి కుటుంబం కోసం, సమాజం కోసం, పిల్లల కోసం మళ్ళీ కలిసి ఉండే ప్రయత్నాలు ఉన్నాయి. కొత్తగా పెళ్ళైన వారికి మాత్రం చాలా అనుకూలంగా ఉంటుందండి. వైవాహిక జీవితం చాలా అనుకూలంగా ఉంటుంది. కానీ మ్యారేజ్ లైఫ్లో గతం నుండి సమస్యలను ఎదుర్కొంటున్న వారికి మాత్రం వారికి ఉన్న సమస్యలు పరిష్కారం అవటానికి చాలా సమయం పడుతుంది. అంటే అంత త్వరగా వైవాహిక జీవితానికి సంబంధించిన సమస్యలు అనేవి పరిష్కరింపబడవు. ఈ సంవత్సరంలోని జూన్ మాసం నుండి ఆగస్టు మాసం మధ్య కాలంలో వైవాహిక జీవితానికి సంబంధించిన పాత సమస్యల వల్ల మీరు మళ్ళీ ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో శుభకార్యాలు జరగటం కానీ, కుటుంబ సభ్యుల మధ్య ప్రేమాభిమానాలు పెరగటం జరుగుతుంది. మీ కుటుంబంలో నూతన వ్యక్తులు కూడా కుటుంబ సభ్యులుగా వచ్చే అవకాశాలు ఉంటాయి. మీ కుటుంబం పట్ల బాధ్యతలు పెరగటమే కాకుండా మీ మాటకు కూడా విలువనిస్తారు. ఒకవేళ మీరు అవివాహితులు అయ్యుండి వివాహ ప్రయత్నాలు చేస్తున్నట్లయితే జూన్ మాసం లోపు అంటే జూన్ మొదటి వారం లోపు ఈ ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు స్త్రీలైనా పురుషులైనా సరే వారికి వివాహం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఆరోగ్య విషయంలో మాత్రం మీకు కేవలం 60% మాత్రమే అనుకూలంగా ఉంటుందండి. మిగిలిన 40% కాస్త ప్రతికూల పరిస్థితులు అయితే సూచిస్తున్నాయి. నేను ఇంతకుముందు చెప్పిన అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే ఈ ఉత్తరాభాద్ర నక్షత్ర జాతకులకు పెద్ద చిక్కేంటంటే ఆరోగ్య సమస్యలు వస్తే అన్నీ ఒకేసారి వస్తాయండి. ఒకేసారి అన్నిటితో బాధపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టే ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తున్నాను. శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా సంవత్సరం మొదట్లో కాస్త ఆరోగ్యంగా ఉంటారు. గురు దృష్టి అనేది 6వ ఇంటిపైన ఉంటుంది కాబట్టి ఈ సమయంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. గురువు యొక్క పొజిషన్ మారే అంతవరకు ఇమ్యూనిటీ పవర్ ఉంటుంది మీలో. మే మాసం నుండి గురువు యొక్క గోచారం అనేది 3వ ఇంట్లో ఉంటుంది కాబట్టి అప్పటి నుండి ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నక్షత్ర జాతకులైతే ఈ సంవత్సరంలో అనేక ప్రయాణాలు చేయవలసి వస్తుందండి. చాలా మార్లు ప్రయాణాలు చేయవలసి వస్తుంది. కొన్నిసార్లు తక్కువ వ్యవధిలోనే 1 కంటే ఎక్కువ సార్లు సుదూర ప్రయాణాలు కూడా చేయవలసి వస్తుంది. ఈ ఉత్తరాభాద్ర నక్షత్రంలోని 4 పాదాల వారికి ఎలా ఉండబోతుందంటే 1వ పాదంలో జన్మించిన వారు దాదాపు అసాధ్యమైన పనిని కూడా ఈ సంవత్సరంలో సులభంగా పూర్తి చేయగలుగుతారు. మీలో ఏదో తెలియని కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. ఈ సంవత్సరంలో మీ చిరకాల కోరిక ఒకటి నెరవేరే అవకాశాలు ఉన్నాయి. 1వ పాదంలో జన్మించిన వారికి ప్రత్యేకంగా ఈ సంవత్సరంలో అదృష్టం కలిసి వస్తుంది. ఉత్తరాభాద్ర నక్షత్రం 2వ పాదంలో ఎవరైతే జన్మించారో శాంతి, మానసిక స్థిరత్వాన్ని సాధించటానికి ఆధ్యాత్మికంగా ఉంటారు. అంటే కుటుంబంలో గొడవలు తగ్గటానికి, మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి ఆధ్యాత్మికంగా మారతారు. ఈ పాదంలో జన్మించిన వ్యాపారస్తులకు మాత్రం ఎన్నడూ చూడనంత మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ పాదంలో జన్మించిన వ్యాపారస్తులు కనుక ఒకవేళ ఈ సంవత్సరంలో పెట్టుబడులు పెట్టాల్సి వచ్చినా లేదా వ్యాపారాన్ని విస్తరించవలసి వచ్చినా ఏమీ ఆలోచించకుండా మంచి వాటి మీద పెట్టుబడి పెడితే ఖచ్చితంగా ధనవంతులవుతారండి. ఉత్తరాభాద్రపద నక్షత్రం 3వ పాదంలో ఎవరైతే జన్మించారో వారు ముఖ్యమైన వృత్తి, వ్యాపార ప్రణాళికలన్నిటినీ కూడా విజయవంతంగా అమలు చేస్తారు. మీ వృత్తి నుండి, వ్యాపారం నుండి మంచి లాభాలను గడిస్తారు. అయితే ఈ సంవత్సరంలో మీరు ఆస్తిని అమ్మే అవకాశాలు ఉన్నాయండి. మీ ఇంటిని కూడా పునర్నిర్మాణం చేసే అవకాశాలున్నాయి. ఈ నక్షత్ర జాతకులు పెద్ద పెద్ద ప్రమాదాల నుండి చిన్న చిన్న గాయాలతో తప్పించుకుంటారు. ఒక రకంగా చెప్పాలి అంటే దేవుడు మీ అందున ఉంటాడు.
ఉత్తరాభాద్రపద నక్షత్రం 4వ పాదం చివరి పాదంలో ఎవరైతే జన్మించారో వారు బంధువులతో వారికి ఉన్న సమస్యను, వారి తోబుట్టువులతో వారికి ఉన్న సమస్యను, అది ఆర్థిక పరంగా అవ్వవచ్చు, వ్యక్తిగత పరంగా అవ్వవచ్చు, ఆ సమస్యలను ఈ సంవత్సరంలో పరిష్కరించుకుంటారు. అంటే మీ పూర్వీకుల ఆస్తికి సంబంధించి కావచ్చు, మీ తల్లిదండ్రుల నుంచి సంక్రమించిన ఆస్తికి సంబంధించి కావచ్చు, ఆ ఆస్తికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పరిష్కారం అవుతాయి. 4వ పాదంలో జన్మించిన వారు దాన ధర్మాలు చేస్తారు, పేద ప్రజలకు సహాయం చేస్తారు. ఈ పాదంలో జన్మించిన విద్యార్థులు మాత్రం బాగా చదువుతారండి, మంచి మార్కులను పొందుతారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులు ఈ సంవత్సరంలో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, మీతో పాటు పనిచేస్తున్న సహ ఉద్యోగులతో మంచిగా ఉండండే తప్ప అతి మంచితనాన్ని ప్రదర్శించకండి. ఎందుకంటే మీరు కొన్ని సందర్భాలలో వారేదైనా తప్పు చేస్తే వాటిని కవర్ చేద్దామని చూస్తారు, కానీ ఆ తప్పులన్నీ కూడా మీ మీదకు వచ్చే అవకాశాలు ఉంటాయి, మీరు చేసినట్లుగా పోట్రే అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. రెండవది, ఫైనాన్స్ వ్యాపారాలు చేసేవారు, వీరు కూడా జాగ్రత్తగా ఉండాలండి. ఆరోగ్య విషయంలో కేవలం 60% మాత్రమే మీకు అనుకూలంగా ఉంటుంది. మీ రాశికి అధిపతి అయినటువంటి బృహస్పతి స్థానం ఎప్పుడైతే మారుతుందో అప్పటి నుండి మీకు కాస్త సమస్యలు ఏర్పడతాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఉత్తరాభాద్రపద నక్షత్ర జాతకులకు అనుకూలంగానే ఉంటుందండి. మధ్య మధ్యలో చిన్న చిన్న సమస్యలు అనేవి అందరికీ సర్వసాధారణమే. కాకపోతే ప్రయాణాలు ఎక్కువగా చేయాల్సి రావటం, కొంతమంది చేతుల్లో మోసపోవటం, మీ పూర్వీకుల నుండి మీకు సంక్రమించిన ఒక ఆస్తిని అమ్మవలసి రావటం, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉన్నాయండి. ఎవరికైతే వివాహం కాలేదో వారికి జూన్ మాసంలోపు వివాహం అయ్యే అవకాశాలున్నాయి, లేదా ఆ సమయంలో వివాహం నిశ్చయించబడే అవకాశాలున్నాయి. వివాహ విషయంలో ఒక మెట్టు ఎక్కుతారు.